Life is like a book. Some chapters are sad, some are happy, and some are exciting. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. This is life lesson. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. సో కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్లో మంచి షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నాను, రెగ్యులర్గా పెడతా ఉన్నాను. మీరు ఒకసారి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వస్తే మాత్రం. సో మన ఛానల్ చాలా కొత్త స్మాల్ యూట్యూబర్లకు ఇప్పుడిప్పుడే పెట్టిన యూట్యూబర్లకు చిన్న డౌట్ ఉంటాయిగా, ఆ డౌట్లన్నీ కూడా మనం 1 minute 2 minutes 3 minutes లోపల క్లోజ్ చేసేస్తున్నా. సో ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్లోకి వెళ్ళండి. అందులో కూడా మంచి వీడియోలు ఒక డెప్త్ రివ్యూ కావాలనుకున్న, డెప్త్ సబ్జెక్ట్ కావాలనుకుంటే అందులోకి వెళ్ళండి. సో ఇందులో మనకు బేసిక్గా షార్ట్ కట్లో వెళ్ళిపోవడానికి ఇందులో వీడియోస్ పెడతా ఉన్నాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి చాలామంది సాంగ్స్ యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం కాదా, మరి నేను పెడితే కాపీరైట్ వస్తుంది, మరి వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు మంచిగా నడిపించుకుంటున్నారు, వాళ్ళకు మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తున్నారు, మిలియన్ వ్యూస్ పోతున్నాయి, ఏందన్నా నువ్వు గట్ల మాట్లాడుతున్నావు, మమ్మల్ని పెట్టొద్దంటావు, వాళ్ళని పెడుతున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో బ్రో. ఇప్పుడు జనరల్గా వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు కదా, సింపుల్ లాజిక్. ఇప్పుడు నీ వైటీ స్టూడియో క్రోమ్లో లేకపోతే నీ ఛానల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితేనే నీ ఛానల్లో కాపీరైట్ వచ్చిందా, స్ట్రైక్ వచ్చిందా, లేకపోతే ఏ పాటకు వచ్చింది, ఎంతసేపు వచ్చింది, పైసలు వస్తున్నాయా రావా, మానిటైజేషన్ అయిందా లేదా, ఇదంతా కూడా నీకు తెలుస్తుంది, అవునా. ఈ పక్క ఛానల్లోనికి తెలియదు కదా నీ గురించి. అందాజ వేస్తాడు, బాగా పోతున్నాయి లేదా, ఏం పోతాయంటే ఏం లేనట్టుందిరా ఇట్లా అనుకుంటారు, అంతేగాని. సో మీరు వేసుకున్న అందాజ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది ఇన్సైడ్ అనేది కొంతవరకు గమనించవచ్చు, కానీ ప్రతిదీ గమనించలేం కదా. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద రీసెర్చ్ చేస్తాం, దీని మీద ఒక టాపిక్ చేస్తాం, దీని మీదనే మేము పర్టికులర్గా ఉన్నాం కాబట్టి, అరే వీళ్ళు సాంగ్స్ యూజ్ చేసారు, ఖచ్చితంగా వాళ్ళకి కాపీరైట్ వస్తుంది. మరి కాపీరైట్ వస్తే ఛానల్ ఏం బంద్ కాదు, ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది, వాళ్ళ వీడియోస్ వెళ్తూనే ఉంటాయి, వ్యూస్ వస్తూనే ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫేమస్ కావడానికి సబ్స్క్రైబర్లను గెయిన్ చేసుకోవడానికి మాత్రమే సాంగ్స్ని యూజ్ చేసుకుంటారు. సో సడన్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఆపేసి మళ్ళీ ఓన్ కంటెంటో లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీయడానికో, వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ ఏదో ఉంటుంది. సో ఈ 2 లక్షల మంది మనకు యాక్టివ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు, వీళ్ళని మనము డైవర్ట్ చేద్దాం, వేరే టాపిక్ మళ్ళీ పెట్టేసి డైవర్ట్ చేద్దాం, లేదా ఇంక ఈ సబ్స్క్రైబర్ల ద్వారా మనం మనీ సంపాదించుకోవాలి, దీన్ని కొంచెం బిజినెస్ టైప్లో మనం మారుద్దాం అని ఏదో రకమైన స్ట్రాటజీలు అనేది 100% పే చేస్తారు. సో అది మీకు తెలియకుండా వాళ్ళ కాపీరైట్ వస్తలేదు, మాకు వస్తలేదు. ఎవరికైనా పాటలు యూజ్ చేస్తే, సినిమా పాటలు యూజ్ చేస్తే, మీ పాటలు కానివి ఏది ఉన్నా సరే, ఎవరికైతే ఆడియో రైట్స్ ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచి మీకు ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. అది టీ సిరీస్ అవ్వచ్చు, జీ సినిమా అవ్వచ్చు, మా టీవీ అవ్వచ్చు, ఈటీవీ అవ్వచ్చు, ఏ టీవీ అయినా సరే, ఆదిత్య మ్యూజిక్ కావచ్చు, ఎవడైనా సరే ఆటోమేటిక్గా కాపీరైట్ పడిపోతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయితే ఆ వీడియోస్కి వచ్చే మనీ అంతా కూడా ఆ ఆదిత్య వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది విషయం. మీరు రాలేదేమో, వాళ్ళకి ఏం కాలేదేమో అని మాత్రం మీరు అనుకోవద్దు, ఓకేనా. సో దట్స్ ఆల్ గైస్. సో ఎవరికైనా మానిటైజేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ మీ ఫర్లో కాల్ చేయండి. ఇంకా డౌట్స్ ఏదైనా ఉన్నా సరే మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, వందే.